పొద్దున్నే చూసారా ఎండ ఎలా ఉందో? ఓకే. మార్నింగ్ ఇదొచ్చి 8 ఆ టైంలో అనమాట అండి. మరీ పొద్దున్నే కాదు. ఇంకేంటంటే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంక అందరూ లంచ్ బాక్స్ ప్రిపరేషను, పిల్లల్ని స్కూలుకి పంపించడము, కొత్త యూనిఫామ్‌లు, కొత్త బట్టలు హడావుడిగా ఉంటుంటారు కదా! సేమ్ పొజిషన్ అండి నాది కూడా. అసలు మామూలుగా ఉండదనమాట హడావుడి. మార్నింగే లేచి పిల్లలకి లంచ్ బాక్స్ సర్దడం అంటే మామూలుగా ఉండదు. కానీ ఈ వీడియో అయితే హాలిడేస్‌లో షూట్ చేసిందండి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మార్నింగే లేచేసి నేనైతే పూజ చేసేసుకొని రెడీ అయిపోయినాననమాట. మా వారైతే వెళ్ళి చికెన్ తెచ్చారు. ఆ రోజు సండే అండి. ఇంకా వాళ్ళు వంట చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. నువ్వేం చేస్తున్నావు అంటారేమో. నేను మా ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడానికి వెళ్తున్నానండి. చాలా సంవత్సరాల తర్వాత 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. ఎన్ని ఇయర్స్ అయిందంటే చెప్పలేను. ఒక 27 ఇయర్స్ అయ్యుంటాయి. అన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం మీట్ అవుతున్నామనమాట. ఎక్సైట్‌మెంట్ మామూలుగా లేదు. నైట్ అంతా కూడా నిద్ర పట్టలేదనమాట. ఎప్పుడెప్పుడు వెళ్దామా మా వరం మాట టెన్త్ తినేసా మనం ముందే తినేసాం అయితే వచ్చేసామండి. ఇక్కడ ఒక హాల్ బుక్ చేసుకున్నామన్నమాట రైల్వే స్టేషన్ దగ్గర. మా ఆర్టీసీ కాడ అనమాట నెల్లూరులో. అందరూ కలిసి అక్కడ మీట్ అవ్వదామని ప్లాన్ చేసుకున్నాము. హడావుడైతే మామూలుగా లేదండి. రచ్చ అనమాట. ఎంతమంది మీట్ అయ్యామంటే అసలు ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి. నిజంగా అసలు అంత దూరం నుంచి మీట్ అవ్వాలనే ఆనందంలో అందరూ వచ్చారనమాట. నెల్లూరులో కూడా చాలామంది ఉండిపోయాము ఇక్కడే. అందరం మీట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఎలా ఉందంటే అసలు ఒక్కసారి అందరం చిన్నపిల్లలం అయిపోయామన్నమాట. అసలు ఏజీ అంతా మర్చిపోయి ఆ 10th క్లాస్ మేమంటే బీబీఎస్లో చదివామండి. గర్ల్స్ హై స్కూల్ అనమాట. బీబీఎస్లో ఒక 27 ఇయర్స్ బ్యాక్ అనమాట. అసలు ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ కలెక్ట్ చేసుకుంటూ హ్యాపీగా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఎవరి గొర్రెలో వాళ్ళు కొందరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ కళ్ళల్లో నీళ్లు రావడము అసలు చూస్తే తట్టుకోలేకపోయామన్నమాట. నిజంగా ఆ ఫీలే భలే ఉందండి. అసలు చాలా రోజుల తర్వాత అందరం మీట్ అయ్యి అంటే ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నావు, పిల్లలు ఎంతమంది, పిల్లలు ఎలాగున్నారు. కొందరు పిల్లలకైతే మ్యారేజ్ కూడా అయిపోయాయండి. కొందరు ఫ్రెండ్స్కి. కొందరు పిల్లలైతే మామూలుగా చదువుతున్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగా అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ కామెడీగా అసలు ఎంత హ్యాపీ. అసలు మెమరబుల్ మూమెంట్ అండి. అసలు చెప్పలేమన్నమాట. ఇంకా ఇలా ఈ విధంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధం అనమాట. ఎంత హాయిగా ఉందంటే అసలు గేమ్స్ ఆ ఫ్రెండ్స్ అందరిని చూస్తుంటే చాలా వరకు అందరూ మారిపోయారనమాట. సన్నగా ఉండేవాళ్ళు, లావుగా అయిపోయిన వాళ్ళు, అసలు జాబ్ చేసేవాళ్ళు ఎలా ఉన్నారంటే అసలు హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు చెప్పలేం మాటల్లో. సో అది మీతో షేర్ చేయాలనిపించి చేశానన్నమాట. సో అలా విధంగా ఆ రోజు సండే మార్నింగ్ వెళ్ళామండి. బ్రేక్ఫాస్ట్ చేసేసి మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడేనమాట. అది కూడా అంతా ప్రిపరేషన్ అనమాట. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అంతా ఆర్డర్ పెట్టి అంతా సెట్ చేశారనమాట. సో ఆ విధంగా సాయంత్రం వరకు 5 అలా అయింది. ఈవినింగ్ వరకు నీట్గా బాగా ఎంజాయ్ చేసేసుకొని హ్యాపీగా అందరం ఫొటోస్ తీసుకొని మాకు ఒక గ్రూప్ కూడా ఉందండి. ఆ గ్రూప్లో అందరం మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. ఫ్రెండ్స్ అందరం మీట్ అవుదాము అలాగా అని ఇయర్లీ వన్స్ అయినా మీట్ అవ్వాలి. ఇలాగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అనుకుంటూ హ్యాపీగా కష్ట సుఖాలు అన్నీ చెప్పుకుంటూ అలాగా గడిచిపోయిందనమాట. సో అలా మెమరీస్ అన్నీ అలాగా మైండ్లో పెట్టుకొని ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి 5:36 అలా అయిందనమాట. వస్తూ ఆత్మకూరు బస్ స్టాండ్ కాడ మల్లె మొగ్గలండి అమ్ముతూ ఉన్నారు. సమ్మర్ సీజన్ కదా, చాలా చీప్గా దొరుకుతున్నాయి అనమాట. ఇప్పుడు పూలు బాగా
లీటర్ వచ్చి 40 రూపీసో ఏమోనండి. నేను ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను అల్లుకుందామని చెప్పి. ఎప్పుడు ఇంటికాడికి అమ్మని వస్తాయి కానీ ఒక మూరే 20 రూపాయలు అలా చెప్తారండి. నాకైతే ఎన్ని మూరలు వచ్చాయో ఈ 20 రూపీస్కి తీసుకున్నాను మొగ్గలు. అసలు ఎన్ని వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. మొత్తం నా చేతులతో అల్లుకున్నాక భలే హ్యాపీ అనిపించింది అవి చూస్తుంటే. చూసారు ఎంత బాగున్నాయో మల్లెపూలు. మీలో ఎంతమందికి మల్లెపూలు ఇష్టము? అసలు మల్లెపూలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది వేరే విషయము. అస్సలు నిజంగా అలా అన్నీ కట్టినాక అబ్బా ఎన్ని మూరలు అయ్యాయో అసలు చెప్పలేను. నీట్గా అన్నీ ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. పూజకి అన్నిటికి బాగా యూజ్ అవుతాయి కదా. నాకు చాలా ఇష్టం అండి మల్లెపూలు అంటే. ఆ స్మెల్ తింటేనే అసలు ఇంటే కాదు, ఆ స్మెల్ చూస్తేనే ఇంట్లో అదొక రకమైన వాతావరణం అనమాట. సో అలా ఎండ్ అయిందండి. ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇంకా ఏముందా అని టీ పెట్టేస్తున్నాను ఫస్ట్ స్ట్రాంగ్గా. మా వారికి నాకు ఇద్దరికి టీ పెట్టుకుంటున్నాను. పిల్లలు అయితే తాగరండి టీ, ఏమి తాగట్లేదు ఇప్పుడు, పెద్ద పిల్లలు అయిపోయారు. ఇది వరకు అంటే బూస్ట్ కలిపిస్తుంటే తాగుతున్నారు, ఇప్పుడు అది కూడా వద్దంటున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా వారే చికెన్ చేశారనమాట. పిల్లలు వీళ్ళు అందరూ బాగా తినేశారు. ఇంకా సాయంత్రం వచ్చి కర్రీ రొంత ఉంది. ఇంకా డిన్నర్లోకి ఏం చేద్దామని మా వారైతే రసం పెట్టమన్నారు. ఓకే అని చెప్పి చారు పెట్టేసేసి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవి ఇవి కావాల్సి ఉంటే షాప్కి వెళ్ళాను అనమాట. ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ కావాల్సి ఉంటే వెళ్ళి, పక్కనేనండి షాపు నాకు. సో ఏది కావాలని అప్పటికప్పుడు వెళ్ళిపోతానన్నమాట అన్నీ. అందుకే ఏది మైండ్లో పెట్టుకోను, అన్నీ తెచ్చుకోవాలనే మైండ్ ఉండదన్నమాట. ఇప్పుడు చూసుకున్నాను, ఓహో ఈ ఐటమ్ అయిపోయిందా, వెళ్ళేసి తెచ్చుకుందామా అన్నట్టు ఉంటుంది నా పని. సో అందుకని ఇంకా వెళ్ళేసి ఇంకా కావాల్సిన ఐటమ్ అన్నీ తెచ్చేసుకొని సర్దేసుకున్నాను అనమాట. సో రసం పెట్టేశాను. ఇంకా ఎగ్స్ అవి ఏమన్నా తెచ్చానమాట. ఏమన్నా కర్రీ తక్కువైతే పొరుటుకుంటామండి. పిల్లలకేమో కర్రీ పెట్టేస్తాము. నేను మా వారు ఏంటంటే ఏమన్నా తగ్గిన ఏమన్నా మేము ఏదో ఒకటి చేసుకొని తినేస్తామన్నమాట. అది ఇంకా అలాగా టీ పెట్టేశాను. వేడివేడిగా స్ట్రాంగ్గా భలే కుదిరాయండి టీ అయితేను. సో మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేస్తున్నాను అనమాట. ఇవన్నీ మా వారికి చెప్తూ ఉన్నాను అనమాట. ఇలా జరిగింది అలా జరిగింది, ఇలాగ చాలా బాగుండింది అంటే ఆయన కూడా హ్యాపీగా పోనీలో చాలా రోజుల తర్వాత వెళ్ళావు అని. మా వారికి భలే ఇష్టం అండి. ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళను అనమాట, ఇంట్లోనే ఉంటాను, ఎవరిని కలవను. జస్ట్ ఒక 3-4 ఫ్రెండ్స్ ఉంటారనమాట, క్లోజ్ ఫ్రెండ్స్ అంతే మాకు. వాళ్ళతోనే ఉంటాను, ఇప్పుడు వాళ్ళతోనే ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాను. వాళ్ళు ఎక్కడికైనా పోదామన్నా నేను వెళ్ళను అనమాట. అందుకని మా వారు అంటూ ఉంటాడు, వెళ్తే కదా నువ్వు ఇలాగుంటే ఎలాగా అంటే. నా మైండ్ సెట్ అంతేనండి. ఎప్పుడు ఏంటంటే అలాగా ఉండిపోతుంది అనమాట నా మైండ్. ఎక్కువగా కలవడం అదేముండదు, అలాగని అవాయిడ్ చేయడం కాదు, నాకు చాలా ఇష్టం అనమాట ఫ్రెండ్స్ అంటే మటుకు. కానీ మెంటాలిటీ అలా ఉంటుందన్నమాట. సో కలిస్తేనే కాదు కదా ఫ్రెండ్స్, మన మనసులో ఉన్నా కానీ ఫ్రెండ్షిప్పేనండి అనుకుంటాను నేను. కానీ నా ఫ్రెండ్స్ వరకు నన్ను అలా అర్థం చేసుకుంటారు, నా మెంటాలిటీని నన్ను బాగా అర్థం చేసుకున్న ఫ్రెండ్సేనమాట అందరూ కూడా. సో అదనమాట. ఇంకా ఈ షాప్కి వెళ్ళి తెచ్చేసానండి. ఇవి కట్ చేసేసి క్యాన్లో పోసేయాలి. సో అదంటే ఈరోజు అయితే అలా జరిగింది. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో చూసినాక మీ 10th క్లాస్ మెమరీస్ ఏమన్నా గుర్తొస్తే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉంటాయి మూమెంట్స్, మెమరీస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి. సో మీకు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. సో అదండి ఈరోజు ఇంతటితో ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.